పొంగనూరు నుండి రామసముద్రం వెళ్ళు రోడ్డు మార్గంను ప్రజల సౌకర్యార్థం వెంటనే బాగు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంతలమయమైన మార్గం ద్వారా కర్ణాటకకు మరియు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల సౌకర్యార్థం రోడ్డును వెంటనే బాగు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంతలమయమైన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. అయినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు ఉమ్మడి కూటమి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ రోడ్ల దుస్థితి నానాటికి దిగజారుతా ఉన్నది. గత అనేక సంవత్సరాల నుండి 2 దశాబ్దాల నుండి ఈ రోడ్లను బాగు చేయకుండా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలు కట్టిన ట్యాక్స్ తో మరియు వాహనదారులు కట్టే ట్యాక్స్ తో రోడ్లు మరమ్మతు చేయకుండా వారు ప్రభుత్వంలో వచ్చిన వారంతా కలిసి ఈ ట్యాక్సీలను వేరే రూపంగా వేరే విధంగా డైవర్ట్ చేసినట్టు చాలా శోచనీయము. ప్రజల సౌకర్యార్థం కట్టవలసినటువంటి ఈ రోడ్ల యొక్క దుస్థితి చూసి ఈ రోజు ప్రజా సంఘాలు మరియు ఈ కాలేజీకి పోయే యువత అంతా 2 వీలర్లో అక్కడక్కడ పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ రోజు ప్రజా సంఘాలు, మన విద్యార్థులు, యువజనులు అందరితో కలిసి ఈ రోజు రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రహదారిలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయంటే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. నిన్న మొన్న జరిగిన సంఘటన బట్టి ఒక 2 వీలర్లో ఒక అమ్మని వాళ్ళ మదర్ ని పిలుచుకొని పోతా ఉంటే ఆ మదర్ జారిపోయి చేతులు కూడా పోగొట్టుకుని యాక్సిడెంట్ లో చికిత్స పొందుతున్నారు. సో ఇలాంటి దుస్థితి ఈ రోజే కాదు, ప్రతిరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఆర్ఎండ్బి బంగ్లా వాళ్ళకి నేను చెప్పడం ఏమంటే, దయచేసి దీన్ని స్పందిస్తూ, మేము ఎన్నిసార్లు ఇచ్చినా మీరు ఉండడం లేదు. ఇక్కడ పొంగనూరులో మదనపల్లిలో ఆఫీస్ అంటారు, మదనపల్లిలో పోతే మీరు కూడా దొరకడం లేదు. కాబట్టి ఆర్ఎండ్బి బంగ్లా అధికారులకి, ఏఈ గారికి, డిఈ గారికి నేను చెప్పడం ఏమంటే, వెంటనే స్పందిస్తూ రోడ్డు మరమ్మత్తు కాదు కొత్త రోడ్డు వేయాలని చెప్పి నేను ఈ సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.